హాయ్ అండి, వెల్కమ్ టు దొడ్డాస్ కిచెన్. ఈరోజు దొడ్డాస్ కిచెన్లో మిరియాల రసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మొదటిగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి 3 స్పూన్స్ కందిపప్పు, 1 స్పూను జీలకర్ర, ఒక 2 స్పూన్స్ ధనియాలు, అలాగే ఒక 3 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. అలాగే ఒక 6 వెల్లుల్లి రెమ్మలు తీసుకుని మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. ఒక అల్లం ముక్క తీసుకుని దానిని సన్నగా తరిగి మనం తరిగిన అల్లం ముక్కలను కూడా మిక్సీ జార్లో వేసుకుని 1 స్పూన్ మిరియాలు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. కచ్చా పచ్చాగా నలిగిన తర్వాత ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. గిన్నెలోకి మనకి రసానికి సరిపడా వాటర్ తీసుకొని ఆ వాటర్ బాగా మరిగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా మొత్తం అందులో వేసుకోవాలి. అలాగే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా వేసుకోవాలి. 1 స్పూన్ పసుపు కూడా వేసుకుని రసం బాగా మరిగించుకోవాలి. ఎంత మరిగితే అంత రుచిగా ఉంటుంది. తరువాత ఒక స్ట్రైనర్ని తీసుకొని అందులోకి ఈ మిశ్రమాన్ని మొత్తంగా వేసేసుకోవాలి. వడకట్టుకున్న తర్వాత ఆ మిగిలిన మిశ్రమంలో కూడా వాటర్ వేసుకోవాలి. బాగా కలుపుకొని దానిని కూడా స్ట్రైనర్లో వేసి వడకట్టుకోవాలి. ఇప్పుడు ఒక ఆనియన్ తీసుకుని సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఆనియన్ పక్కన పెట్టేసుకుని పోపు కోసం గిన్నె పెట్టుకుని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ కాగిన తర్వాత ఉల్లిపాయలు, ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు కూడా వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ పసుపు కూడా వేసుకుని పోపు బాగా వేగిన తర్వాత మనం రెడీ చేసుకున్న రసాన్ని అందులో వేసేయాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. రసం బాగా మరిగిన తర్వాత ఆఫ్ చేసేసుకోవాలి. అంతే, వేడి వేడి మిరియాల రసం రెడీ అయిపోతుంది. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా.